ప్రసార టీవీ. ఈరోజు మనతో పాటు అమెజాన్ ది బెస్ట్ సెల్లింగ్ ఆథర్ విజయ్ బందా గారు మనతో ఉన్నారు. అసలు ఆయన 4 మంత్రాస్ ఆఫ్ బుక్ సీక్రెట్ ఏంటి, ఆయన ఈ బుక్ ఎందుకు రాశారు, యూత్కి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, వాళ్ళ జాబ్స్ పరంగా కానీ వాళ్ళ లైఫ్కి స్కిల్ చాలా ఇంపార్టెంట్. మరి ఆ స్కిల్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి విజయ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ప్రసార టీవీ. లైక్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ప్రసార టీవీకి వచ్చినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ మీరు ఒక బుక్ రాశారు, లైక్ స్కిల్ అప్ ఇండియా అని. సో వాట్ మేడ్ యూ రైట్ దిస్ బుక్? థ్యాంక్ యూ అగైన్ ప్రసార టీవీ ఫర్ ది ఆపర్చునిటీ. నేను ఒక లాస్ట్ 6 years నుంచి ప్రతి ఫ్రైడే సాటర్డే ఇలా యూనివర్సిటీస్కి వెళ్ళటము, కాలేజ్కి వెళ్ళటము, స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ వచ్చాయి అనమాట. జనరల్గా అబౌట్ అప్ స్కిల్లింగ్, జాబ్ రెడీనెస్, మల్టిపుల్ సెషన్స్ చేసినప్పుడు క్లియర్గా నాకు అనిపించింది ఏంటంటే స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటున్నారో, ఇండస్ట్రీకి ఏం కావాలో పెద్ద గ్యాప్ కనబడిందమ్మా నాకు. ఆ గ్యాప్ ఏమవుతుందంటే ఇంకా వైడెన్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం టెక్నాలజికల్ రెవల్యూషన్లో ఉన్నాం. సంథింగ్ కాల్డ్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అంటే 4వ పారిశ్రామిక విప్లవం. ఇప్పుడు మొదటి పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు స్టీమ్ ఇంజన్ ద్వారా వచ్చిందమ్మా. స్టీమ్ ఇంజన్ ఇన్వెంట్ చేసినప్పుడు మొదటి పారిశ్రామిక విప్లవం వచ్చింది. దాని ద్వారా చాలా కొత్త జాబ్స్ వచ్చాయి. అలాగే రెండో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ వల్ల సప్లై చేయను, నైట్ టైం కన్వీనియన్స్, సో లైఫ్ స్టైల్ మారిపోయింది, కొత్త జాబ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా మొత్తం మన అండర్ కంట్రోల్లో ఉంది. అవునమ్మా. అసలు మనిషి ఎలా ఏం చేయాలనేది కూడా బ్రెయిన్ గా ఆలోచించట్లేదు, బ్రెయిన్ తో. అవునమ్మా. టెక్నాలజీ డిపెండెన్సీ ఈ 3వ పారిశ్రామిక విప్లవం టెలికమ్యూనికేషన్ ద్వారా వచ్చింది. ఇప్పుడు 4వ పారిశ్రామిక విప్లవం టెక్నాలజీ ద్వారా వచ్చింది మీరు చెప్పినట్టుగా. అంటే ఏమవుతుంది, ఈ టెక్నాలజీ రెవల్యూషన్ వల్ల మన ఫిజికల్ బాడీ, మన డిజిటల్ ఐడెంటిటీ అండ్ మన బయలాజికల్ ఐడెంటిటీ, ఈ 3 కలిసిపోయి ఒక న్యూ లైఫ్ స్టైల్కి మనకి దారి తీస్తుంది. ఫిజికల్, డిజిటల్, బయలాజికల్ని కలిపి న్యూ లైఫ్ స్టైల్. దీనివల్ల ఏమవుతుంది, మన డే టు డే రొటీన్ కూడా మారిపోయింది. ఇవాళ మనం క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, లేదా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, ఒక గూడ్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా మనం టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయాం. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్ ఏంటంటే, మన యూత్ అర్థం చేసుకోవాల్సింది, మనం రోజు సినిమాలు చూడటానికి మన నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో ఎంజాయ్ చేస్తున్నాం కానీ అదే టెక్నాలజీ మన జాబ్స్ కూడా మారుస్తుంది. మన జాబ్స్ని కూడా చాలా కాంప్లెక్స్ చేస్తుంది, మోస్ట్ అడ్వాన్స్డ్ చేస్తుంది. ఇదివరకు వచ్చినట్టుగా జస్ట్ ఒక డిగ్రీ చేసేసి నాకు జాబ్ వచ్చేస్తుంది అనే ఒక మైండ్ సెట్తో ఉంటే చాలా రిస్క్. ఇప్పుడు మనం కొత్తనంగా ఆలోచించాలమ్మా. అందుకని చూసి ఈ బుక్ రాయాల్సి వచ్చింది ప్రైమరీ. సో ఇందులో 4 మంత్రాస్ అనేవి మీరు రాశారు. సో వాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ మంత్ర? తప్పకుండా. ఐ థింక్ బేసిక్గా ఏంటి అంటే అండి, ఇప్పుడు 4 స్టెప్స్ ఆఫ్ 4 మంత్రాసా అని మన సనాతన ధర్మంలో ద పవర్ ఆఫ్ మంత్ర కమ్స్ ఓన్లీ విత్ రిపిటేషన్. ద మోర్ యూ రిపీట్ ద మంత్ర, ద మోర్ పవర్ విల్ కమ్. అందుకని whether you are a college student, whether you are a 10th class student, whether you are a job seeker, right, వాళ్ళందరికీ ఈక్వల్గా ఒక ఫ్రేమ్వర్క్ ఇద్దాం అని చెప్పి ఈ బుక్ని ఒక 4 మంత్ర అనే ఒక సీక్వెన్స్లో ఇచ్చాను. ఈ 4 మంత్రాస్లో ఏంటంటే, ఒక ఫస్ట్ మంత్ర దేని గురించి మాట్లాడుతుంది అంటే, అసలు నువ్వు ఇండస్ట్రీకి ఎంత క్లోజ్గా ఉండాలి, నువ్వు ఏం చేస్తే ఇండస్ట్రీకి ఎంత క్లోజ్గా అలైన్ అవుతావు అనేది ఫస్ట్ మంత్ర ఇస్ డెవలప్ ఇండస్ట్రీ అవేర్నెస్. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టుడే, రైట్, మనకి ఏం చెప్పినా వాళ్ళందరూ ఏంటంటే ఫ్యాక్ట్ ఓరియంటెడ్ చెప్తున్నారు. టెక్స్ట్ బుక్స్ అన్ని ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉంటున్నాయి. పేరెంట్స్ అందరూ మార్క్స్ చూస్తున్నారు. కానీ స్కిల్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీ చూసేది ఏంటి, స్కిల్. ఆ స్కిల్ గ్యాప్ ఇందాక చెప్పినట్టుగా వైడన్ అయిపోతుంది. ద మోర్ ద వైడన్ ఇట్ ఈస్ బికమింగ్, ఇందాక మనం అనుకున్నట్టుగా 10 లక్షల మంది బయటకు వస్తే 2 లక్షల మందికి జాబ్స్ వస్తున్నాయి. మరి మిగతా 8 లక్షల మంది ఏం చేస్తున్నారు? 2 లక్షల మందికి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి అనుకున్న జాబ్ వాళ్ళకి రావట్లేదు. ఏదో జాబ్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి తప్పని పరిస్థితుల్లో వాళ్ళ జాబ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళకి ఎలాంటి జాబ్ కావాలి అనేది లేదు. ఎందుకు ఇలా అంటారు అంటే, ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ అండి, చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్, బాబు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నావు అంటే, మా నాన్నగారు చేయమన్నారు, మా అమ్మగారు చేయమన్నారు, లేకపోతే మా మామయ్య చేశాడు, నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఏదో ఒక బ్లైండ్ ఫోల్డెడ్ గా తనలో ఉన్న స్వతహా ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకోకుండా
వీళ్ళు ఇంజనీరింగ్ అయిపోతున్నారు, లేకపోతే ఐటీ ఉద్యోగంలో జాయిన్ అయిపోయి 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత అయ్యో నేను సింగింగ్లో నేను ఎక్స్పర్ట్ని, రైటింగ్లో నేను ఎక్స్పర్ట్ని, క్రియేటివిటీలో నేను ఎక్స్పర్ట్ని, దాంట్లో వెళ్ళుంటే నేను కెరియర్తో పాటు నాకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక జాబ్ వాళ్ళ స్కిల్ సాటిస్ఫాక్షన్. ఐడెంటిఫై చేసుకునే టైం కూడా వాళ్ళకి లేదు, అంటే ఆ థాట్ కానీ మనం ఇవ్వట్లేదు అది. అవునమ్మా, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవాళ బట్టి కొట్టుడు కాపీ కొట్టుడు అనేటే ఉందమ్మా. అవునండి. మార్కులు ఫస్ట్ 10th మార్కులు, తర్వాత ఇంటర్మీడియట్ మార్కులు, తర్వాత ఎంసెట్ లేకపోతే ఎంబీబీఎస్ వాళ్ళకి నీట్ ఏదో అలా. పేరెంట్స్ కూడా ఏంటంటే చదువు వాడు 10 మార్కులు తెచ్చుకుంటున్నాడు, నువ్వు 20 మార్కులు తెచ్చుకుంటున్నావు, ఇంకొకటి 100 మార్కులకి తెచ్చుకుంటున్నాడు, మీరు ఎందుకు 100 మార్కులు, ఒకటే టీచరు ఒకటే స్కూల్, కానీ ఎందుకు ఈ మార్క్ డిఫరెన్సియేషన్? కానీ మనం ఒకసారి సర్టిఫికేట్స్ పట్టుకొని బయటికి వెళ్తే ఇండస్ట్రీ మాత్రం పర్సెంటేజ్ చూడట్లేదు. మనం ఆ ప్రాజెక్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉన్నా కానీ ఇది ఎలా హ్యాండిల్ చేసే అనేది అడుగుతున్నారు. సో ఆ స్కిల్స్ లేనప్పుడు మనం అది ఎలా టేక్ ఓవర్ చేస్తాము? తప్పకుండా. అది ఇప్పుడు మానస గారు మీరు చెప్పినట్టుగా అందరూ డిగ్రీలు చేత పట్టుకుని బయటకు వస్తున్నారండి. చాలా మందికి ఏంటంటే ఆ ఫైనల్ రోజు ఎలా ఉంటుందంటే ఐ కాంకర్డ్ ద వరల్డ్ అని అనుకుంటారు. బట్ బయటికి రాగానే ఇండస్ట్రీ అసలు ఆ డిగ్రీని ఒక డ్రైవర్ లైసెన్స్ లాగానే జస్ట్ ఏ క్వాలిఫికేషన్, అంతే. ఇట్ ఈస్ నాట్ ద స్కిల్. ఇప్పుడు ఒక మనిషికి అనేవాడు ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యాచురల్ గా మనకి ఒక స్కిల్ ఉంటుంది, న్యాచురల్ ఎబిలిటీ ఈజ్ యువర్ స్కిల్. ఒకళ్ళు బాగా డ్రాయింగ్ చేయగలరు, ఒకళ్ళు బాగా పాటలు పాడగలరు, రైట్? బేసికల్ గా స్వతహాగా ఒకళ్ళు అథ్లెటిక్, రైట్? స్వతహాగా వచ్చే న్యాచురల్ ఎబిలిటీని గుర్తింపకుండా ఒక సిస్టమ్ ఇలా నన్ను గ్రూమ్ చేసింది అని మన స్వతహాగా ఉండే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మన స్ట్రెంగ్త్ మనం తెలుసుకోకుండా 10 మంది ఇంజనీరింగ్ కి వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోతున్నాము, అక్కడ ఏదో ఎంజాయ్మెంట్ ఉంది అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ అలా చేసేస్తున్నారు. సో దాని వల్ల మేజర్ కన్ఫ్యూజన్, ఆ క్లారిటీ రావట్లేదు వాళ్ళకి. 10వ తరగతిలోనే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా 10వ తరగతి రంగానే నువ్వు ఎంపీసీఓ బైపీసీఓ ఎంఈసీఓ చూసేసుకోవాలి అని ఫోర్స్ ఉంటుంది. కానీ బయట కంట్రీస్ లో ఏంటంటే ఆ చాయిస్ మీకు మంచి లేటర్ ఉంటుందండి. మీరు డిగ్రీ చదువుతూ కూడా మీరు మేజర్ మార్చుకోవచ్చు, ఆర్ మైనర్ పెట్టుకోవచ్చు. యూ కెన్ మేజర్ ఇన్ కామర్స్ అండ్ మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, రైట్? ఆర్ మేజర్ ఇన్ బయాలజీ అండ్ మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. బట్ మన ఇండియాలో ఏంటి, ఒకసారి ఎంపీసీ అంటే ఇంక వీడు ఇంజనీరే, అంతే, రైట్? బట్ బైపీసీ అంటే డాక్టరే, ఎంఈసీ అనుకోండి ఏదో ఇంకా అకౌంటెంట్ గానో ఏదో ఒక గవర్నమెంట్ జాబ్స్ చేసేసుకుని రాసిస్తే సెటిల్ అయిపోయిందాం అనుకుంటున్నారు. కానీ అసలు వాళ్ళ ఎగ్జాక్ట్ డ్రీమ్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సో మీ ద్వారా ఒక మన ప్రెసెంట్ యూత్ కి వాళ్ళు ఎలా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఏం చదివితే వాళ్ళు ఎలా అవుతారు అనేది కొంచెం. ఫస్ట్ థింగ్ అండి ఇది మైండ్ సెట్ చేంజ్ అండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అందరూ మన ఇండియాలో ఇప్పుడు ప్రపంచం దేశంలో అన్నిటికన్నా ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ. 60% ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ 30 years of age. అసలు ప్రపంచంలో ఇంత అడ్వాంటేజ్ ఏ కంట్రీకి లేదండి, రైట్? మనది ఫ్రీడమ్ కంట్రీ కదా. ఫ్రీడమ్ కంట్రీ. యువశక్తి అణుశక్తి కన్నా గొప్పది అంటారు, కానీ ఆ యువశక్తిని మనం కరెక్ట్ గా ఛానలైజ్ చేయాలి. అందుకే ఇప్పుడు మేము ప్రతి శనివారం మేము మెంటోరింగ్ లాగా ఒక మెంటోర్ అని పెట్టి అందరినీ యూత్ ని ఛానలైజ్ చేస్తున్నాం. బాబు నువ్వు జస్ట్ ఎడ్యుకేషన్, డోంట్ జస్ట్ థింక్ ఎడ్యుకేషన్ ఆర్ అ డిగ్రీ విల్ సఫైజ్ టు గెట్ యు ఎ జాబ్. యూ నీడ్ టు థింక్ స్కిల్స్, రైట్? అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో అగైన్ మన ఎడ్యుకేషన్ వల్ల ఫ్యాక్ట్ ఓరియంటెడ్ చెప్తుంది, కానీ ఆ ఫ్యాక్ట్స్ ని హౌ టు అప్లై దట్ ఇన్ ద రియల్ వరల్డ్ అనేది మిస్ అవుతుందమ్మా. సో అది ఇందాక మీరు చెప్పినట్టుగా అది అప్లైయింగ్ టు రియల్ వరల్డ్ లో కూడా నీకు అది ఎలా కాంప్లిమెంట్ చేస్తుంది, నీకు సూట్ అవుతుందా లేదా అనేది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఇప్పుడు మన రోబో సినిమా చూసాం, ఒక చిట్టి ఉన్నాడు రోబోట్, అక్కడ ఏం చేస్తాడు, 2 నిమిషాల్లో బుక్ చదివేస్తాడు, 2 seconds లో బుక్ చదివేస్తాడు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే 2 నిమిషాల్లో నేర్చేసుకుంటాడు, డౌన్లోడ్ చేసుకుంటాడు, నేర్చేసుకుంటాడు. ప్రతి స్కిల్ ప్రతి సామర్థ్యము 2 నిమిషాల్లో అప్లోడ్ డౌన్లోడ్ లో వచ్చేస్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ మన మనిషికి ఫ్యూచర్ లో ఎవరు కాంపిటీషన్, ఒక చిట్టి రోబోటే మనకి కాంపిటీషన్. మరి అలాంటి రోబోట్ ని ఇప్పుడు మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్ ఎలా కంపీట్ చేస్తారు? ఇప్పుడే నేను రీసెంట్ గా ఒక కంట్రీకి వెళ్ళాను, అక్కడ మెక్డొనాల్డ్స్కి వెళ్తే ఒకే ఒక పర్సన్ ఉన్నాడు ఎంప్లాయీగా. ఏంట్రా మిగతా వాళ్ళందరూ ఏంట్రా అంటే అంత టచ్ స్క్రీన్ అంతే. ఫస్ట్ వెళ్ళి నువ్వు ఆర్డర్ టచ్ చేయాలి, అది కిచెన్ లోకి వెళ్తుంది, ప్రాసెస్ చేస్తుంది, బయటకు వచ్చిన వరకు అంత ఆటోమేటిక్. ఓన్లీ 1 manager is overseeing it and there is 1 sweeper who is maintaining the entire cleanliness of the place. చూడండి, 22 మంది పనిచేసే ఒక రెస్టారెంట్ లో ఇప్పుడు 2 ఉన్నారు, మిగతాదంతా ఎవరు? రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఇలాంటి చోట 10 లక్షల మంది బయటకు వస్తే మెజారిటీ ఆఫ్ ది జాబ్స్ రోబోట్స్ కనుక తీసేసుకుంటే మనం ఎలా దాన్ని కంపీట్ చేయాలి? సో మన ఫ్రెండ్స్ మనం ఆలోచించాల్సింది, మన ఫ్యూచర్, మీ అందరు ఫ్యూచర్ కాంపిటేటర్స్ మీ పక్కనున్న మీ నైబర్ కాదు, మీ పక్కనున్న స్టూడెంట్ కాదు,
మీ కాంపిటీషన్ మీ పక్కన ఉండే చిట్టి అనే రోబోట్. ద థింగ్ ఈస్ ఆ రోబోట్కి ఏంటంటే అత్తగారు మామగారు ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ 24/7 పని చేస్తాడు, ప్రమోషన్ అక్కర్లేదు, చాయ్ కాఫీ బ్రేక్లు అక్కర్లేదు, రైట్? చక్కగా దాని ఏమంటారు, ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఉండవు, రైట్? చక్కగా మన తొందరగా నేర్చుకుంటాడు కూడా, రైట్? వెకేషన్స్ ఉండవు ఇందాక చెప్పినట్టుగా. సో అలాంటి రోబోట్స్ ని మనం కంపీట్ చేయాలి అనుకుంటే హౌ డు వి కంపీట్ విత్ సచ్ రోబోట్స్? అంటే మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం నేర్చుకుని ఆ స్ట్రెంగ్త్ ని మనం క్యాపబిలిటీగా కన్వర్ట్ చేయగలిగితే అప్పుడు మనం రోబోట్స్ తో మనం కంపీట్ చేయగలం. ఫ్యూచర్ లో ప్రతి జాబ్ ఆటోమేటిక్ అయిపోతే మరి హ్యూమన్ మనం ఏం చేస్తామండి? మనం హ్యూమన్ సైకాలజీ అంటే ఒకళ్ళు మనం చెప్పంగానే మనం ఓకే వీళ్ళు చెప్పింది నిజం కదా, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకలాగా చెప్పంగానే మనం ఏంటంటే మనం ఒక ఎలా ఏ స్టేజ్ లో ఉంటామో మనకే అర్థం కాదు. బికాజ్ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనకు తెలీదు. సో అలాంటప్పుడు మనిషి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, అసలు ఎలా తీసుకోవాలి? ఫస్ట్ అండి స్వాట్ అనాలిసిస్ అని బుక్ లో నేను రాశాను. సెకండ్ మంత్రాలో ఫస్ట్ మంత్రాలో ఇండస్ట్రీ అవేర్నెస్, సెకండ్ మంత్ర సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగానండి. పెరిగినప్పుడు అందరూ వీరు డైనమిక్ రా, వీడిదిరా అని మామయ్యలు అమ్మమ్మలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అన్ని శాటిలైట్ ఫ్యామిలీస్ అయిపోయాయి. నీ స్ట్రెంగ్త్స్ ఓన్లీ నీ మార్క్స్ మీద డిపెండ్ చేస్తున్నారు. అరే వీడికి 99 వచ్చాయి కెమిస్ట్రీ, నీకెందుకు రావట్లేదు? వాటి స్ట్రెంగ్త్ ఓన్లీ మార్కుల మీదే ఉంది. వాటి న్యాచురల్ గా ఏంటి వాటిలో ఉంది, న్యాచురల్ టాలెంట్ మన అందరిలో దేవుడు ఒక న్యాచురల్ స్పార్క్ ఇచ్చాడు. దాన్ని మనం బయటికి మేనిఫెస్ట్ చేయటమే సెకండ్ మంత్రాల్లో మాట్లాడింది. స్ట్రెంగ్త్, నీ స్ట్రెంగ్త్ తెలుసుకో, నీ న్యాచురల్ థింకింగ్ స్టైల్ తెలుసుకో, నీ న్యాచురల్ లెర్నింగ్ స్టైల్ తెలుసుకో, నీ ఎమోషనల్ కోషెంట్. కొత్తగా మాట్లాడుతున్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని, రైట్? కోవిడ్ వచ్చింది, సడన్ గా అందరు కంగారు పడిపోయారు, కోవిడ్ రైట్? ఆ ఎమోషనల్ గా నువ్వు ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ని పాజిటివ్ గా ఎలా కన్వర్ట్ చేసుకుంటావు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లీడర్షిప్ స్కిల్స్. సో నీ న్యాచురల్ గా నువ్వు నిన్ను తెలుసుకుంటే, సో ఫస్ట్ మంత్ర ఏంటి, ఇండస్ట్రీ గురించి తెలుసుకో. సెకండ్ మంత్ర నీ గురించి నువ్వు తెలుసుకో. కానీ మీరు అన్నట్టు విజయ్ గారు ఇప్పుడు మార్క్స్ అంటున్నారు. నిజంగా ఒక స్టూడెంట్ చదువుతున్నాడు అంటే ప్రెషరైజేషన్ చాలా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ వాళ్ళు ఏంటి అంటే కాంపిటీషన్ పెడతారు. ఒక చైల్డ్ కి పర్సెంటేజ్ రావాలి, చదవండి అని చెప్పి ఎక్కువ హార్స్ పెట్టేసేస్తారు, రీడింగ్ హార్స్ కానీ స్టడీయింగ్ హార్స్ కానీ. పేరెంట్స్ కూడా పక్క నుంచి వేరే చైల్డ్ తో కంపేర్ చేస్తూ వాడికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి నీకెందుకు రావట్లేదు అని అంటారు, రైట్? సో ఇక్కడ ఏంటంటే వాడి ఫోకస్ కూడా వాడు ఒరిజినాలిటీ కంటే ఇంత ప్రెజరేషన్ ఉంది కాబట్టి నేను మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పి వాడు బట్టి కొట్టడం ఏదో చేస్తున్నాడు. సో అది అవాయిడ్ చేయాలి అంటే వాట్ సజెషన్ యు ఆర్ గోయింగ్ టు గివ్? ఫస్ట్ పేరెంట్స్ అందరూ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మార్చుకోవాలమ్మా. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇవాళ మన ఇండియాలో ఒక డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మా గురువు గారు చెప్పినట్టు, మా ఐ ఫోకస్ గురువు గారు చెప్పినట్టుగా 1 2 3 4 5 ఫార్ములా అనే ఒక రేస్ లో ఉన్నాం అన్నమాట. 1 husband 1 wife, 2 children, ఓకే, ఒక 3 bedroom అపార్ట్మెంట్, ఒక 4 wheeler, 5 figure శాలరీ. ఆ 5 figure కాస్త 6 figure అయిపోతుంది, తర్వాత 6 7 అలా. సో ఈ రేస్ అనమాట. మనం పుట్టినప్పటి నుంచి వీఆర్ జస్ట్ ఇన్ దిస్ బ్లైండ్లీ ఇన్ దిస్ ర్యాట్ రేస్, రైట్? పేరెంట్స్ కూడా ఈ ర్యాట్ రేస్ లోనే వాళ్ళ పిల్లల్ని పెడుతున్నారు. కానీ మా కొడుకులో కూతురులో స్వతహాగా ఏది బాగుంది వాటి టాలెంట్, ఆ 3 Idiots మూవీలో ఉంటుంది చూడండి, మాధవన్ కెమెరా ఫోటోగ్రఫీ ఇష్టం వాడి, కానీ పేరెంట్ కి అతను ఇంజనీర్ అవ్వాలంటే ఇష్టం. కానీ అతను స్వతహాగా నేను హ్యాపీగా ఉంటాను నాన్న దాన్ని చేస్తే, ఓకే నేను చిన్న కారులో ఉంటా, చిన్న ఇంట్లో ఉంటా, కానీ నేను హ్యాపీగా ఉంటాను అనే ఒక హ్యాపీనెస్ ఫ్యాక్టర్ ని సక్సెస్, మెటీరియలిస్టిక్ సక్సెస్ డెఫినిషన్ తో కనెక్ట్ లగ్జరీనెస్ కోరుకుంటున్నారు. మనం ఎంత సంపాదించామన్నదే సొసైటీకి ఇంపార్టెంట్, రిలేషన్స్ కూడా వాటి మీదనే నడుస్తున్నాయి. సో దీనికి మీరేమంటారు? థింక్ అగైన్ ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే మనందరికీ సిస్టమ్ మనందరినీ కంట్రోల్ చేస్తుందండి. ఓకే, ఈ స్కూల్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి కిండర్ గార్డెన్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ వరకు ఒక సిస్టంలో మనం పెడుతున్నారు. దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, బట్ అన్ఫార్చునేట్లీ దే స్టీరియోటైపింగ్ ది ఎంటైర్ సిస్టమ్, రైట్, బేస్డ్ ఆన్ ఓన్లీ మార్క్స్, రైట్? సో దీన్ని కొంచెం వాళ్ళు కూడా కొంచెం నైపుణ్యతను తీసుకురావడం, రైట్, టు బ్రింగ్ మోర్ స్కిల్ ఓరియంటెడ్నెస్ ఇన్ టు ద సిలబస్, దెన్ ఐ థింక్ థింగ్స్ విల్ బి లాట్ మోర్ స్మూతర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడాప్టింగ్ టు ద ఇండస్ట్రీ నీడ్స్. సో అంటే ఇప్పుడు పేరెంట్స్ మనకి మార్క్స్ అని చెప్తున్నారు, లేదు అంటే ఆ పాత పద్ధతిని వాళ్ళు తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ ఓల్డెన్ డేస్, వాళ్ళ పాస్ట్ డేస్ లో ఎలా ఒక సిస్టమాటిక్ గా ఫాలో అయ్యారు,
ప్రెసెంట్ జనరేషన్ కి దాని మీద ఏమైనా అదే అంటే ఆ పాత జనరేషన్ ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా? తప్పకుండా. ఇప్పుడు పాత జనరేషన్ లో మా నాన్నగారు అమ్మగారు లేకపోతే మా మావయ్యలు అందరూ రైల్వేస్ లో జాయిన్ అవ్వటం లేదా ఎస్బీలో జాయిన్ అయ్యి 40 ఏళ్ళు అదే కొన్నిసార్లు అదే పొజిషన్ లో 40 ఏళ్ళు పనిచేస్తారు, వాళ్ళు రిటైర్ అయిపోయారు. ఈ జనరేషన్ ఏంటి అంటే ఎవ్రీ 2 years దే హ్యావ్ టు రీఇన్వెంట్ దెమ్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ అండి అది నేర్చుకోవాల్సింది. ఎవ్రీ 2 years నువ్వు స్కిల్ డెవలప్ చేసుకో, క్రాస్ స్కిల్ చేసుకో, ఏదో డెవలప్ చేసుకోకపోతే నువ్వు ఆబ్సొల్యూట్ అయిపోతావు అనేది ఒక ఫస్ట్. సో డోంట్ థింక్ ద జాబ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆ జాబ్ వచ్చేసింది క్యాంపస్ జాబ్, లైఫ్ సెట్ అంటారు. లైఫ్ మే బి సెట్ ఫర్ 2 years మై ఫ్రెండ్. ఆఫ్టర్ 2 years ఇఫ్ యూ డోంట్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, right, some artificial intelligence will take over your job, right, and automatically you will become obsolete. మళ్ళీ అమీర్పేటలో ఇంకో కొత్త కోర్స్ నేర్చుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక జావా నేర్చుకుంటాను, ఒక C++ నేర్చుకుంటే జాబ్ నేర్చుకుంటున్నారు చాలా మంది ఉన్నారు అంటారు. తర్వాత ఏమవుతుంది, SAP కొన్ని రోజులే అది, మళ్ళీ తర్వాత ఇంకోటి పైథాన్ అని కొత్తది వచ్చింది, ఇప్పుడు దాని మీద పడుతున్నారు అందరూ, రైట్. సో అలా కాకుండా నా బుక్ లో ఏంటంటే ఒక జనరిక్ అప్రోచ్ ఇచ్చాను అనమాట. ఒక జనరిక్ గా నువ్వు ఇండస్ట్రీ ఎంత అవడదో, ఇప్పుడు పైకి కిందకి ఎన్ని వచ్చినా కెరియర్ ఈజ్ ఎ మ్యారథాన్, రైట్. కెరియర్ పాత్ ఈజ్ నో లాంగర్ దేర్, కెరియర్ వెబ్ అని కొత్త మాట. కెరియర్ వెబ్ ఒక స్పైడర్ లాగా నువ్వు నీ కెరియర్ ని నువ్వే బిల్డ్ చేసుకోవాలి. ఎలా బిల్డ్ చేసుకున్నావు నీ కెరియర్ ని, రైట్. అండ్ ఫస్ట్ మంత్రాలో ఇండస్ట్రియల్ అవేర్నెస్, సెకండ్ మంత్రాలో సెల్ఫ్ అవేర్నెస్, థర్డ్ మంత్ర చాలా బీ అడాప్ట్, అంటే ఆల్వేస్ కంటిన్యూ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, డెవలప్ న్యూ స్కిల్స్. వాట్ స్కిల్స్? వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ అనే ఒక ఫార్మ్ ఉందండి, ద టాప్ 10 స్కిల్స్ ఆఫ్ ఇయర్ 2025 అని పెట్టారు. దాంట్లో ఏం చెప్పారు, ఫస్ట్ స్కిల్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, సెకండ్ స్కిల్ క్రిటికల్ థింకింగ్ స్కిల్, క్రియేటివిటీ స్కిల్స్, రైట్. అలాగే లీడర్షిప్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్. ఇలాంటి స్కిల్స్ ఏ కాలేజీలోనూ చెప్పట్లేదండి ఇవాళ. అసలు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను, బాబు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నావు, వాట్ ఈస్ ఇంజనీరింగ్ మీన్ అంటే వాడికి అర్థం కాదు. ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్. మెడిసిన్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అన్ఫార్చునేట్లీ దే డోంట్ ఈవెన్ నో వాట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ అబౌట్. Yes. Right? So that is where the World Economic Forum is saying it is not talking about any degree. Nuvu as a human being, ee 20 skills, ee 10 skills you must learn. How do you take a problem? COVID వచ్చింది మనకి, కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది మనకి. How do we solve a problem that is surprisingly thrown at us like COVID? Yes. Critical thinking. ఇప్పుడు క్రిటికల్ థింకింగ్ మనకి ఎప్పుడు మరి ఇవాళ ఏముంది, మీడియా ప్రతిసారి మనకి వచ్చింది వర్షం పడితే వర్షం అంటారు, ఎండలు అంటే ఎండలు, రైట్. వాటర్ షార్టేజ్ అంటే వాటర్ షార్టేజ్. కానీ క్రిటికల్ థింకింగ్ అదే క్రిటికల్ థింకింగ్ అండి. 7 whys ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అని 7 సార్లు వై అని అడగాలన్నమాట. వై వాటర్ షార్టేజ్? too many bore wells. Why too many bore wells? More population. Why too much? So like that మన ఆన్సర్ వెళ్తే ఫైనల్ గా we will get an answer to it. We are answerable. Right. So there is an answer that will come out. Whatever the answer, the problem is, right? Whether it's a system or individuals, right? So I think ఈ కొత్త బేసిక్ ఏంటంటే జస్ట్ డిగ్రీ అనేది ఒక లైసెన్స్ తీసుకుని, ఒక లైసెన్స్ ఉన్న వాడికి డ్రైవింగ్ బాగా రాకపోవచ్చు. అవును. లైసెన్స్ కొన్నిసార్లు లేకపోయినా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా మనకు తెలుసు సిస్టమ్ లో. అలాగే డిగ్రీని కూడా ఒక సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ లాగానే చూడండి, వెదర్ ఇంజనీరింగ్ గానీ MBBS గానీ. అంటే మనకి పాస్ట్ అంటే మన మదర్స్ టైంలో కానీ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ టైంలో 10th చదవగానే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఒక ఎంప్లాయీగా వచ్చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మనము జాబ్ రావాలి అంటే మనం చాలా హైయర్ స్టడీస్ చదువుతున్నాం, అసలు అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసినా కూడా మనకి ప్రాపర్ జాబ్ అనేది రావట్లేదు. వేర్ ఇట్ ఈస్ ల్యాకింగ్, బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఒకడు డిగ్రీ చేసినా, డబుల్ డిగ్రీ చేసినా, పీజీ చేసినా, డబుల్ పీజీ చేసినా కూడా వాడికి ప్రాపర్ జాబ్ అనేది రావట్లేదు. సో వాట్ ఈస్ ద ల్యాకింగ్ దేర్? మెయిన్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ అ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ ఆబ్లీవియస్ అండి. సమ్ టైమ్స్ ఆర్ ఇగ్నోరెన్స్ అంటే డీప్ ఇగ్నోరెన్స్ అండి. ఆబ్లీవియస్ అంటే అసలు ఈ కాలం యూత్కి ఏంటంటే కాలేజ్కి వెళ్ళటం, ఎగ్జామ్ రాయటం, అసలు సొసైటీ కానీ లేకపోతే కంట్రీ కానీ టెక్నాలజీలో కానీ ఏమవుతుందో వాళ్ళు అవేర్నెస్ కావట్లేదండి. దే ఆర్ లెర్నింగ్ ఏ సబ్జెక్ట్ యాజ్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ ద రియల్ వరల్డ్. ఒక బీకామ్ అతను అడిగి హౌ డు యూ డూ జనరల్ లెడ్జర్ అంటే వాడికి తెలియదు, రైట్. సో నేను అందుకే ఫస్ట్ మంత్ర ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మంత్ర ఫర్ మీ ఇస్ డెవలప్ ఇండస్ట్రీ అవేర్నెస్. నువ్వు ఒక CA అవ్వాలనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి CA దగ్గరికి వెళ్ళి కూర్చోను, shadow him, understand him, ask him the right questions, or do internships, do apprenticeships, right, or do real business case studies. ఒక CA ఏం చేస్తాడో
నువ్వు కనుక నువ్వు లైవ్గా షాడో అండ్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ షాడోయింగ్ అనమాట. ఇప్పుడు లీడర్షిప్ షాడో ప్రోగ్రామ్స్ అని పెద్ద పెద్ద కంపెనీస్లో CEOస్ని షాడో చేస్తారు. కొత్త CEO జాయిన్ అవ్వాలంటే ఆ CEOని గ్రూమ్ చేయాలంటే అతన్ని షాడో చేస్తారు. ఒక 1 month వీడితో ఉండు నువ్వు అని. సో వాడికి అర్థం అవుతుంది CEOగా ఎలా పనిచేయాలి. అలాగే ఒక 1 month వీళ్ళు ఇనిషియేట్ తీసుకుని ఒక ఇంజనీర్, వాళ్ళ బాబాయ్ ఇంజనీర్ అయితే ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, లేకపోతే ఎనీథింగ్, come and sit with your. I remember I used to go to my dad's office, understand what మా నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు చూసేవాళ్ళం. మాకు ఒక అర్థమయ్యేది, ఓకే మేనేజర్ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా చేస్తూ ఉంటారు, ఇన్ని కోఆర్డినేట్ చేయాలి. ఇవాళ యువతకి నేను చెప్పేసింది అంటే ఆ ఇనిషియేటివ్ తీసుకోండి మీరు. ఫస్ట్ థింగ్ ఈస్ టేక్ దట్ ఇనిషియేటివ్ టు అండర్స్టాండ్ హౌ వాట్ ఎవర్ యూ ల్యాండ్ కెన్ బి అప్లికబుల్ ఇన్ ద రియల్ వరల్డ్. ఐ నో దిస్ సౌండ్స్ వెరీ ఐడియలిస్టిక్. నేను చెప్పేదా సారే చెప్తున్నాడు, కానీ నిజం ఫ్రెండ్స్. ఇవాళ ఇప్పుడు నాకు సాటర్డే రైట్, నేను కూడా IT ఎంప్లాయీని, 5 days బాగా కష్టపడి ఇవాళ నాకు ఇంట్లో క్రికెట్ చూస్తూ ఫ్రీగా ఉండే రోజు. బట్ ఎవ్రీ సాటర్డే ఐ కమ్ అండ్ గో టు కాలేజెస్. ఐ స్పెండ్ టైమ్ విత్ యూత్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ సెషన్ దిస్ మార్నింగ్. మై థింగ్ ఈస్ ఓన్లీ టు ఛానలైజ్ అండ్ హెల్ప్ ద యూత్ ఇన్ ఇండియా టు థింక్ డిఫరెంట్. టేక్ దట్ ఇనిషియేటివ్ రైట్. ఇవాళ మనకి గూగుల్ తల్లి ఉంది. గూగుల్లో మీరు ఏ క్వశ్చన్ అడిగినా వచ్చేస్తుంది ఆన్సర్. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట మీలాంటి వాడు డెఫినెట్ గా ఉంటాడు, వాడు కూడా ఆల్రెడీ క్వశ్చన్ అడిగి ఉంటాడు రైట్. MBBS తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి చెప్తుంది, అది BCom తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే చెప్తుంది. అట్లీస్ట్ 10 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు కంప్లసెంట్ గా ఉండకండి. మీ జాబ్ మీరు జస్ట్ మీ పరీక్షలు మార్కుల ద్వారా మీకు ఒక క్వాలిఫికేషన్. మళ్ళా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మాత్రం ఇవాల్ట మీ అందరికీ ఒక బిగ్ బ్రదర్ లాగా మీ అందరికీ నోటిఫికేషన్ మీకు చెప్పాలనుకున్నా అంటే, నవ్ ఈస్ ద టైమ్, ద ఫ్యూచర్ ఈస్ నవ్ రైట్. డోంట్ వెయిట్ అంటిల్ యూ గ్రాడ్యుయేట్. ఓకే, ప్యారలల్ గా మరి ఏం చేయాలి సార్ అంటే, ఇంటర్న్షిప్స్ చేయండి, షాడోయింగ్ చేయండి. లాట్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ వచ్చేసాయి. యూడెమీ, అడాసిటీ, కోర్సెరా, సో మెనీ పోర్టల్స్ ఉన్నాయి. మన చేతిలో మొబైల్ ఉంటే యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ అమ్మా. బట్ అది ఒక మెయిన్ ప్రాబ్లం మనకి. సో మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి కంటే, అంటే ఎంత ఉపయోగించాలి కంటే, మనం అక్కర్లేని దానికి మనం వాటిని ఉపయోగిస్తున్నాం. సో మరి ఆ టెక్నాలజీ పెరిగే కొంది మైండ్ సెట్ కూడా అన్ని చేంజ్ అయిపోతుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం అనేది అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? You have asked the right question, Manasa garu. That leads to my 4th mantra, attitude to adapt. Okay. Attitude to adapt అనేది ఇప్పుడు adaptability. బ్రూస్ లీ ఒక మాట అంటాడు, బీ వాటర్ మై ఫ్రెండ్ అంటాడు. ఒక వాటర్ ఎలా ఉంటుంది, ఒక బాటిల్ లో పోస్తే బాటిల్ షేప్ తీసుకుంటాం, ఒక గ్లాస్ లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకుంటాం రైట్. ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, we have to be more agile in our learning, in our cross skilling, in our attitude రైట్. ఇప్పుడు నేను నా దగ్గరికే జాబ్ రావాలి, నేను నేర్చుకున్నా కాబట్టి దీంట్లోనే జాబ్ చేయాలి రైట్. ఇలాంటి థాట్ ప్రాసెస్ నుంచి మీరు యూ రెడీ టు టేక్ ఛాలెంజ్, రిస్క్ by looking at the opportunities the challenge presents. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 గురించి, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చెప్తున్నారు. ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అండ్ ద గ్రేటెస్ట్ పెరిల్ అంటే రిస్క్ అనమాట. ఈ నెక్స్ట్ 20-25 years అండి, ఈ టెక్నాలజీ వాళ్ళు ఆల్రెడీ మనం చూసిస్తున్నాం రోజు రైట్. అసలు కొత్త సినిమా మనం స్ట్రీమింగ్ చేసి చూసేస్తున్నాం వారం రోజుల్లో. అంటే అసలు ఇమాజిన్, నేను చిన్నప్పుడు లైన్ లో నుంచుని మనందరం చొక్కాలు చింపుకుని మీ అందరం చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తున్నాం. అంత టెక్నాలజీ ఎవడో క్రియేట్ చేయాలి కదండి. ఆ టెక్నాలజీ మనం ఇన్ని వాటికి ఉపయోగిస్తున్నప్పుడు ఎందుకు మనం ఒక ప్రాపర్ లైఫ్ కి సంబంధించి ఒక మంచి స్టెప్ తీసుకోవడానికి ఉపయోగించట్లేదు? అంటే ఇప్పుడు మంచి కన్నా చెడు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుందండి. మన సనాతన ధర్మం చెప్పేది అదే. చెడు చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అయిపోతాం మనం రైట్. సో మంచి పొద్దున 5ంటికి లేచి యోగా చేస్తావా, సెకండ్ షో బాహుబలి సినిమాకి వెళ్తావా అంటే డెఫినెట్ గా సెకండ్ షోకే రెడీ అయిపోతారు అందరూ, మెజారిటీ రైట్. ఆ 5am వాడిని కూడా చూసి వింతగా చూస్తారు వాడిని, అరే వీడవడరా వీడు ఏదో కొత్త మాట చెప్తారు, పక్కవాడిని చూసి చెడగొట్టేస్తున్నారు అన్నమాట. అది సిస్టమ్ అండి. ఆ సిస్టమ్ ఏంటంటే మనందరినీ డోంట్ బి ఏ బకరా, బి ఏ గోట్ అంటూ ఉంటాను నేను. బకరా అంటే అందరినీ చేసింది చేయమో, గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్. బి ఏ గోట్, టైమ్ టు బి ఏ గోట్. దానికి కొత్త మైండ్ సెట్. ఇవాళ ఇవాళ మన ఇండియాలో ఏంటి అంటే, చాలా మంది, సత్యనారాయణ గారు ఉన్నారు మైక్రోసాఫ్ట్ CEO, సుందర్ పిచాయ్ గారు ఉన్నారు గూగుల్ CEO. కానీ మనం మైక్రోసాఫ్ట్ ని ఇండియాలో ఎందుకు క్రియేట్ చేయలేదు, మనం గూగుల్ ని ఇండియాలో ఎందుకు క్రియేట్ చేయలేదు, అది అడ్రస్ చేయడానికే అండి నా బుక్. నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ ఇండియా నుంచి రావాలి. అలాగే విజయ్ గారు, మీరు ఆల్మోస్ట్ ఒక 100 MNCs లో వర్క్ చేశారు త్రూఅవుట్ ద వరల్డ్. లైక్ యూ హ్యావ్ ట్రావెల్డ్ అరౌండ్. సో వాట్ డిఫరెన్సెస్ హ్యావ్ యూ ఫౌండ్ అండి? అంటే ఏం డిఫరెన్స్ చూసి, లైక్ మీ బుక్ రాయడానికి కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని తెలిసింది. సో అసలు ఏం డిఫరెన్స్ అంటే ఇండియాకి అండ్ అదర్ కంట్రీస్కి
ఏం డిఫరెన్స్ చూసి యూ హ్యావ్ గాట్ దిస్ ఐడియా టు రైట్? ఐ థింక్ 2-3 అండి. ఫస్ట్ సొసైటల్ ప్రెషర్స్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయండి. వీడికి ఇంత ఏజ్ రాగానే మ్యారేజ్ అయిపోవాలి, లేకపోతే ఇంత జీతం వస్తేనే స్టాటస్. అమెరికాలో అసలు బయట దేశాల్లో వాడు బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ చేసి దెన్ మెడిసిన్ చేసిన వాళ్ళని కూడా చూశాను నేను. దేర్ ఇస్ నో సొసైటల్ ప్రెషర్. ఎందుకంటే ఐ ఫౌండ్ మై ప్యాషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ అంటాడు. ఇట్ ఈస్ యాక్చువల్లీ లుక్డ్ అప్ యాజ్ ఏ పాజిటివ్ థింగ్. ఇక్కడ మనం అది చేయడానికి మనకి సాహత ఉండదు, టైం ఉండదు. ప్రెజర్ సొసైటీ మీద నుంచి ప్రెజర్ కూడా ఏం చేస్తున్నావు అని క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సో సొసైటీలో ఇవాళ మనం సొసైటీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రేస్లోకి తొందరగా టైం ఇవ్వండి. లెట్ యువర్ సన్ ఆర్ డాటర్ డిస్కవర్ దేర్ ఒరిజినల్ సెల్ఫ్. రైట్, దట్స్ వాట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ డూయింగ్. రైట్, డిస్కవర్ యువర్ సెల్ఫ్, న్యాచురల్ సెల్ఫ్. ఓకే, ఎంతమంది అండి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో చాలా మంది బిల్డింగ్ నుంచి దూకేస్తూ ఉంటారు, కొంతమంది స్ట్రెస్లను తట్టుకోలేక. ఎందుకంటే ఈ జాబ్ నాకు వద్దు, రైట్, ఈఎంఐస్ నేను కట్టుకోలేకపోతున్నాను, ఈ ప్రెజర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది అసలు డజంట్ రిజనేట్ విత్ మీ. దర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ డజంట్ రిజనేట్. రిజనేట్ అంటే ఇది నాకు లోపల నుంచి నాకు కనెక్ట్ కావట్లేదు. ఒక టీచర్కి వచ్చే సాటిస్ఫాక్షన్ ఒక ఇవాళ ఎంత ఒక టీచర్ అడిగితే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నా 100 మందికి చెప్పానండి నేను టీచర్ కాబట్టి, రైట్, ఇదివరకు. సో అది ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాంటి ఐటీ పర్సన్కి వెళ్ళి ఏమైనా నీకు సాటిస్ఫాక్షన్ ఫైనాన్షియల్లీ ఐఎమ్ ఓకే బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ సాటిస్ఫాక్షన్. అదే సార్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు శాలరీ మనం ఎలాంటి జాబ్ చేసి మన ఓన్ సాటిస్ఫాక్షన్ వెతుక్కునే టైం పోయింది. మనము అంటే బయట జనాలను చూసి కానీ బయటను చూసి మనం అలా బతికేస్తున్నాం. అంటే వాడు ఇంత సంపాదిస్తున్నాడు, మనం ఇంత సంపాదిస్తున్నాం అనుకుంటే ఒక చిన్నతనంగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. సో అందుకని చెప్పి అందరూ ఏంటంటే ఇంజనీరింగ్ కానీ ఇప్పుడు మనం ఇంతకుముందు మన వాళ్ళందరూ చదువుకున్నది డిగ్రీనే, దాంట్లోనే చాలా మంది జాబ్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ స్టార్ట్ అవ్వగానే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్లో డిగ్రీ తీసుకోగానే అరే డిగ్రీ తీసుకున్నవారా అని ఒక చిన్న చూపు చూసేసరికి వీడికి చదివే కెపాసిటీ ఉందో లేదో వీడికి తెలీదు, కానీ వీడితో హీఈస్ ఆప్టింగ్ ఫర్ ఇంజనీరింగ్. కానీ వాడి కెపాసిటీ ఏంటి అర్థమయ్యేలాగా చెప్పాలి. సో అర్థమయ్యే చెప్పాలి అంటే అసలు వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు కన్వే హిమ్? ఐ థింక్ ఇట్ గోస్ బ్యాక్ టు న్యాచురల్ స్ట్రెంగ్స్ అండ్ ఎబిలిటీస్ అండి. ఇందాక మళ్ళా ఇప్పుడు మన సిస్టంలో రెండు రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు అండి ఈ ప్రాబ్లం. ఒకటి, ఓకే మీరు ఇంజనీరింగ్ ఆల్రెడీ చేశారు, ఆ డిగ్రీ ఆల్రెడీ చేసేస్తున్నారంటే ప్యారలల్గా ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కేస్ స్టడీస్, ఇంటర్న్షిప్స్ ప్యారలల్గా మీరు చేయండి డిగ్రీతో పాటు, ఇంజనీరింగ్తో పాటు. అది ఒక ఈజియెస్ట్ వే, రైట్. ఆర్ మీకు లగ్జరీ ఉంది, మీకు టైం ఉంది, మీ ఇంట్లో వాళ్ళు ఉంటే మీరు మీ న్యాచురల్గా మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఒక ఎన్జిఓలో పనిచేయండి, రైట్, ఒక సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేయండి, కొన్ని రోజులు జీతం లేకుండా పనిచేయండి. అసలు మీకు ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోండి మీరు. ఎందుకంటే వీ ఆల్ హ్యావ్ వన్ లైఫ్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 40-45 యూ డిస్కవర్ నో దిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. ఆ టైంలో ఏం చేయలేం, దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, రైట్. సో ఐ థింక్ యూత్కి అందులో ఎస్పెషల్లీ వెరీ డేంజరస్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన ఇంతమంది యూత్ పవర్ని మనం సరిగా ఛానలైజ్ చేయాలి. మనం సరిగా ఛానలైజ్ చేయలేకపోతే ఎట్లా? అందుకని మీ అందరూ యూత్ ఒక్కసారి మీరు ఏం పర్వాలేదు కొన్ని రోజులు నెక్స్ట్ ఏంటి అని ప్రెజర్ తీసుకోకండి. కొంచెంసేపు టేక్ ఎన్ ఇంట్రోస్పెక్షన్ అండ్ సే ఓకే నాలో న్యాచురల్ స్వతహాగా ఏముంది అనేది మీరు ఫస్ట్ ఒక ఐడియల్ సినారియో. లేదు ఇంజనీరింగ్ ఆల్రెడీ చేస్తున్నారు, మెడిసిన్ చేస్తున్నారు, లేకపోతే ఏదో డిగ్రీ చేస్తున్నారు, దాంతోపాటు ప్యారలల్గా ఈ వొకేషనల్ స్కిల్స్ ఆర్ టెక్నాలజికల్ స్కిల్స్ కూడా నేర్చుకోండి. డిగ్రీ అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు. ఇంటర్న్షిప్స్ ఫస్ట్ నుంచి చేయండి, లేకపోతే షాడోయింగ్ చేయండి. ముందర నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు 4th ఇయర్ వాళ్ళతో మాట్లాడండి. ఇవాళ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 4th ఇయర్ వాళ్ళకి కనెక్షన్ ఉండదే. 4th ఇయర్ వాడికి ఏం జాబ్స్ వచ్చాయి, ఏ కంపెనీస్ వస్తున్నాయో తెలుసు, కానీ ఎలా వచ్చింది, జాబ్కి ఎలా రెడీ అవ్వాలి అనేది ఆ కనెక్షన్, ఆ నెట్వర్కింగ్ మీరు చేసుకోవాలండి. సో మీ ఫ్రెండ్స్ నా సిన్సియర్ అడ్వైస్ మీ అందరికీ ఏంటంటే మీకు నిజంగా ఈ టెక్నాలజీలో మంచి జాబ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన జాబ్స్. యునెస్కో ఒక సర్వే చెప్పింది 2050లో నెంబర్ 1 జాబ్ ఇంకా క్రియేట్ కాలేదట. ఇవాళ నెంబర్ 1 జాబ్ ఏంటంటే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, లేదా ఇంకోటి చెప్తాం. కానీ 2050లో వాట్ విల్ బి ద నెంబర్ 1 జాబ్ అనేది ఇంకా మనం ఎవరికి తెలియదు. వాట్ విల్ ద హైయెస్ట్ పేయింగ్ జాబ్. సో మనకి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ 25-30 ఇయర్స్ టెక్నాలజీ వల్ల ఎంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి మన దేశానికి. సో మీ అందరూ పాస్ చేయండి, ఎడ్యుకేషన్ ఒక్కటే డిపెండ్ కాకండి. ప్యారలల్గా ఎన్నో ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, కాల్డ్ మూక్ అంటారు, మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్. ఏంటిదండి ఏమంటారు, హార్వర్డ్ ఈస్ గివింగ్ సో మెనీ బిజినెస్ ఫ్రీ కోర్సెస్, MIT ఈస్ గివింగ్, నేషనల్ NSDC ఈస్ గివింగ్, సో మెనీ ఫ్రీ కోర్సెస్, టాస్క్ ఈస్ గివింగ్ ఫ్రీ కోర్సెస్. ప్లీజ్ ప్యారలల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాల ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉన్నాయి, కొంచెం న్యాచురల్గా హారిజాంటల్గా ఆలోచించండి. ఎందుకంటే ఇదివరకు స్కిల్ అంటే
వెర్టికల్గా ఉండేది, అవును లేకపోతే జనరలైజ్గా ఉండేది. టీ లాగా ఇప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఎం లాగా ఉంటుంది. అవును ఫ్యూచర్లో కోమ్ లాగా ఉంటుంది స్కిల్స్. ఎందుకంటే యూ నీడ్ టు నో ది బ్రెడ్త్ యాజ్ వెల్ యాజ్ డెప్త్, దెన్ ఓన్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ అనమాట. సో ఆ విధంగా యువత ఇవాళ కొత్తగా ఆలోచించి కొంచెం టైం తీసుకోండి. ఇవాళ మీరు వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ల మీద మీరు బాగా బాగా అటాచ్ అయినారు, వెరీ గుడ్, నో ప్రాబ్లం. బట్ అండర్స్టాండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ యూజ్ వన్ ఆఫ్ దిస్ బ్లాగ్డ్ వరల్డ్ ఎకనామిక్ ఫామ్ కానీ, టెక్నాలజికల్ ఫామ్ కానీ, లేదా షాడోయింగ్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, యాక్టివ్ ప్రాజెక్ట్ ఏదైనా చేయండి ప్యారలల్గా. ఫస్ట్ ఇయర్ నుంచే చేయండి. ఫస్ట్ ఇయర్ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఈ టెక్నాలజికల్ స్కిల్స్ అండర్స్టాండ్ చేసుకోండి. స్లోగా మిమ్మల్ని మీరు ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీరు రెడీ అయిపోతారు. మీరు ఇండస్ట్రీకి ఎలా అట్యూన్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ. Definitely I'm looking forward to having more conversations on this in little more deeper to explain more about the mantras. Thank you sir, definitely, because ఇవన్నీ మన ఫ్యూచర్ యూత్ కి కంపల్సరీ అవసరం. బికాజ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఫోన్ ఉంది కదా అని చెప్పి మనము ఎలా వాడుకోవాలనేది కూడా మనకు తెలియాలి. సో డిస్ట్రాక్షన్స్ కి వెళ్ళకుండా మనం ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకుంటే, అండ్ ఐ థింక్ అట్లీస్ట్ ఒక 50% అన్న ఒక యూత్ అనేది ఒక వేలో ఉంటారు అని నా అభిప్రాయం. మన యూత్కి ఏంటంటే ఇంతమంది యూత్ ఉన్నారంటే మన విలేజ్, టౌన్, సిటీ కాదు, కంట్రీ కాదు, ప్రపంచాన్ని మార్చి గడగడలాడించే యూత్ మన ఇండియాలో ఉన్నారండి. నెక్స్ట్ 20 years ఈ యూత్ని బేసిక్గా మోటివేట్ చేయాలి, ఛానలైజ్ చేయాలి. ద వర్డ్ ఇస్ ఛానలైజ్ దెమ్. పర్వాలేదు, రిస్క్ తీసుకో, ఏమైంది, ఎంటర్ప్రినర్షిప్ మీకు వెళ్ళు, రైట్? ఇలా కంఫర్ట్ జోన్కి వెళ్ళమాకు, జస్ట్ డోంట్ గో ఇన్ టు కంఫర్ట్ జోన్స్. చేస్తే డెఫినెట్గా ఇండియాని ఒక సూపర్ పవర్గా చూడాలని నా ఆశ అండి. ఇండియాలో ఒక సూపర్ స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ అలాంటి వాళ్ళు ఇండియా నుంచి వచ్చి ఒక పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియా నుంచి క్రియేట్ అవుతాయి. అప్పుడు నిజంగా మన దేశం నెంబర్ 1 అగ్రరాజ్యం అలాగా పిలువబడుతుంది. నాకు 100% నమ్మకం మన యువతలో అంత క్యాపబిలిటీ ఉంది. వాళ్ళు చేయగలరు. మన ఓన్లీ థింగ్ ఇస్ మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను వచ్చినట్టుగా ఒక ఎన్జిఓ ఒకటి స్టార్ట్ చేసాం, ఎస్ మెంటోర్ అని. దాంట్లో ఒక 25 మంది మెంటోర్స్ ఉన్నారండి. మెంటోర్ అనేవాడికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక కుర్రోడు కూర్చుని ఉంటాడు, ఎక్కడ అండమాన్ నికోబార్లో కూర్చుని ఉంటాడు, రైల్వే స్టేషన్లో కూర్చున్న, బాబు నేను హైటెక్ సిటీకి రావాలి అంటాడు. అండమాన్ నికోబార్ రైల్వే స్టేషన్లో కూర్చుని హైటెక్ సిటీకి రావాలనుకుంటూ ఉంటాడు. అంటే ఆ 10 రోజులు కూర్చుంటాడు, 20 రోజులు కూర్చుంటాడు, ఎవరు నాకు తెలియదు అంటారు. అప్పుడు ఈయనప్పుడు ఒక మెంటోర్ వస్తాడు. మెంటోర్ అనేవాడు ఏంటి, సమ్మన్ హూ హెస్ డన్ ఇట్ బిఫోర్ అండ్ హీ హాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బాబు ఏంటి అంటే, సరే ఇలా హైటెక్ సిటీకి వెళ్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ 4 క్వశ్చన్లు అడతాడు. ఎవరు నువ్వు, వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ, రైట్, అండ్ నీ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాట్ ఆర్ యువర్ ఆస్పిరేషన్స్, వేర్ డూ యూ వాంట్ టు గో. దెన్ ద మెంటోర్ విల్ గివ్ యూ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ వే టు గెట్ దేర్. That is the how of it. How do you get there successfully? You can get there by boat. Or first of all, realize trains doesn't go to Hyderabad from Andaman Nicobar. And first clarity ichchestadu. Do you know swimming antadu? Yes, I know swimming. You can swim if you are a good swimmer. Or you take a boat, or you take a plane. Right? Alanti advice ఇవాళ మన ఇండస్ట్రీలో చాలా మంది రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. బట్ యువత ఏంటంటే ఆ అడ్వైజ్ తీసుకోవడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించాలి, రెసిప్రోకేట్ అవ్వండి, ఆ మైండ్ సెట్ కావాలి. ఇలాంటి అన్నయ్యలు పెద్ద మీ దగ్గర ఉన్నారు, మేము అందరం ఉన్నాం, వీఆర్ రెడీ టు హెల్ప్. అందుకే ఈ బుక్ కూడా మేము అందరం కలిసి రాసింది. ఈ బుక్ అమెజాన్లో ఉంది. ఫీల్ ఫ్రీ టు ఆర్డర్ ఇట్ ఆన్ అమెజాన్. దిస్ బుక్ ఇట్ హస్ బికమ్ ఎ బెస్ట్ సెల్లర్ అండ్ ఇట్ హస్ బీన్ ఎండోర్స్డ్ బై లాట్ ఆఫ్ ఇండస్ట్రీ హెడ్స్ అండి. సో ప్లీజ్ ఫైండ్ ఇట్ ఆన్ అమెజాన్ అండ్ ఆర్ ఆన్ మై వెబ్సైట్ కాల్డ్ ఎస్ మెంటోర్. సో విజయ్ గారు, మన ప్రెజెంట్ యూత్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలనేది మీ ద్వారా మళ్ళీ ఇంకా నెక్స్ట్ సెషన్స్లో తెలుసుకుంటాం. సో థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా మన ప్రెజెంట్ యూత్కి ఎలాంటి లైఫ్ స్కిల్ డెవలప్మెంట్స్ అండ్ ఒక మంచి సపోర్ట్ కావాలో విజయ్ గారి ద్వారా మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. సో మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ టెక్నిక్స్ తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు ప్రసార టీవీ.